అప్పుడప్పుడు చూడండి మన ఎవరో కుర్రాడు వాళ్ళ నాన్నగారు పల్సర్ బండి కొనిచ్చారట కాలేజీకి వెళ్తున్నాడని. సరే ఈ కాలేజీకి వెళ్ళి వందనంగా ఉండకుండా ఆ దిక్కుమాలిన క్రికెట్ మ్యాచ్ ఏదో వస్తుంటే ఈడు బెట్టింగ్ వేసారట. అందులో ఆడేవాడు ఆడే ఆటకు నువ్వు బెట్టింగ్ లేడమేంటి దరిద్రం కాకపోతే. ఆడ అమ్ముడైపోతే ఏమవుతుంది, కొట్టే బాలు కొట్టడో పట్టే క్యాచ్ పాటడు. అప్పుడు ఏమవుతుంది, ఎవడో వైపు ఎక్కువ బెట్టింగ్ ఉందో దాన్ని గెలిపిస్తారు, ఎవరి దగ్గర తక్కువ ఉందో దాన్ని ఓడిస్తారు, అందులో అవసరమైతే సగం వాళ్ళకి పడేస్తారు. ఇలాంటి ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ గతంలో కూడా జరిగిపోయినాయి. మనం ఏమనుకుంటాం అంటే అయ్యి బాబాయ్ నేను ఇందులో బెట్టింగ్ వేసేస్తే నాకు పలసర్ వచ్చేది అనుకుంటాం. పలసర్ రాదురా నాయన, ఉన్న పలసర్ ఊడిపోద్ది. ఆ తర్వాత ఏం చేయాలి, పొద్దునకు డబ్బులు ఇవ్వాలి. వచ్చిన వాళ్ళు ఊరుకోరు, అవసరమైతే చంపేస్తారు కూడా. సో ఈ బండి అమ్మేసిరేట, ఎక్కడ తాకట్టు పెట్టేసిరేట. పాపం కొన్న పాపానికి ఇప్పుడు విడిపించాల్సిన బాధ్యత ఎవరిదే? కొన్నది ఆయనకే భారం, ఈఎంఐలు ఆయనే కట్టాలి. ఈడు ఊరి మీద ఆబోతులా తిరిగి వస్తాడు. మళ్ళీ వీడి తాకట్టు పెడితే విడిపించాల్సిన బాధ్యత ఎవరిది? మళ్ళీ ఆ బాధ్యత గల తండ్రిదే. చూడండి ఈ మధ్యకాలంలో యవనస్తులు చేస్తున్న పిచ్చి పనులు ఇవి. అసలు ఆ ఆట చూడడమే పెద్ద తలపోటు, దానివల్ల పావల ఉపయోగం ఉండదు. ఆడుకుంటాడు, వాడు ఎంజాయ్ చేస్తాడు.